ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. దేవుని వాక్యంలో మాట చదువుకొని బైబిల్ స్టడీలోనికి వెళదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములోని చివరి భాగం. ఏమీయూ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, ఈ దినమును బట్టి స్తోత్రములు నాయన. వాక్యమును నేర్పిస్తూ మర్మములను తెలియపరుస్తూ ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు ఈ స్తోత్రములు తండ్రి. మీ దాసుని మరుగుపరిచి మీరే ఆత్మదేవుడుగా నింపి నిండి ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మా అందరికీ ఆశీర్వాదకరంగా నుండినట్లు దర్శించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము తరచి చూడగా ఒక ప్రాముఖ్యమైన అనుభవం మనం నేర్చుకుంటాం. అది ఏంటంటే, అవర్ హ్యాండ్స్ ఆర్ ఎంప్టీ బట్ అవర్ వర్క్స్ ఆర్ మైటీ. లోకానికి మన చేతులలో ఏమీ లేదు అని ఖాళీగా కనపడతాయి. అయితే ప్రభువులో మనకున్న అనుభవం, ప్రభువుతో మనం చేసే కార్యాలు లోకానికి ఎట్లుంటాయంటే అద్భుతాలుగా కనపడతాయి. ఈ మాటను మనం అర్థం చేసుకోవటానికి దేవుని వాక్యంలో నుంచి 4 సందర్భాలను మీ జ్ఞాపకానికి తెచ్చి ముందుకు వెళదాం. మొదటిది ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో నేను నీకు జీవజలములను ఇస్తానన్నాడు. నా మాటకు ఆమె సంతోషించాలి కదా. కానీ తన ప్రత్యుత్తరం ఏంటంటే, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును అని ప్రభువుని ప్రశ్నిస్తుంది. నాకు ఇంతకంటే మహాభాగ్యమా ప్రభు? జీవజలం అంటున్నావు, ఆ అర్థం నాకు చెప్పయ్యా, నా బ్రతుకు బాగు చెయ్యయ్యా అనవలసిన స్త్రీ ప్రభువును చూచినప్పుడు ఆయన చేతులలో ఏమీ లేదే. చేదుకోవాలి కదా, ఈ బావి లోతైనదే అని బాహ్య తలంపుల చేత, శారీరక ఉద్దేశముల చేత ఆలోచిస్తుంది తప్ప ప్రభు యొక్క మాటలు ఆమె జీవితంలో అవసరము, అద్భుతము చేయగలిగిన దేవుడు అనే అవగాహనలోనికి రాలేకపోయింది. అయితే ప్రభు ఏమీ ఆమెను అనలేదు కదండి. పైపెచ్చు ఆమెతో నిలిచి మాట్లాడిన మాటలలో ఆమెను గ్రహింపులోనికి వచ్చినట్లుగా తెచ్చి ఒక గొప్ప సువార్తికురాలినిగా కూడా ఆ మాటలు ఆమెను తీర్చిదిద్దాయని ఆ 4వ అధ్యాయంలో మనం గ్రహించగలం. లోకము మనల్ని చూచినప్పుడు ఏమీ లేని వారిగా కనపడతాం. దేవునికి స్తోత్రములు. వారు మనకు ఏమీ లేదు అన్నట్లుగా చులకన భావనతో మాట్లాడే మాటలను బట్టి నొచ్చుకుంటాం కూడాను. మనల్ని మనమే తగ్గించుకొని మర్చిపోయి ప్రభు ప్రేమ వారికి చూపెట్టినప్పుడు వారు బాహ్య రూపాన్ని చూచేవారు కాబట్టి ఏమీ లేదు వీరికి అని అనుకుంటారు. ప్రభు బిడ్డలారా, గమనించండి, మన చేతులలో ఏమీ లేవు, కానీ మన చేతులను ఆయన బలపరుచుటను బట్టి అద్భుతములు చేయగలిగిన సామర్థ్యత ప్రభు మనకిచ్చినాడు. దేవునికి స్తోత్రములు. అదే స్త్రీ ప్రభు మాటలను వింటూ 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 దర్శించబడినదై గొప్ప సువార్తికురాలయ్యింది. ఆ గ్రామములో అప్పటి వరకు లేని గొప్ప సువార్తను ఆమె వెళ్ళి ప్రకటించినట్లుగా మనం చూడగలం. చేతులు ఖాళీవే లోకానికి, కానీ మనలో ఉన్న ప్రభు మనలను వాడుకొనుట ద్వారా అనేకులను లోకానికి ఆశ్చర్యపడేటట్టు చేయగలిగిన ఆత్మీయత, స్తోమత ప్రభు మనలో పెట్టినాడు. అందుకై దేవునికి స్తోత్రములు.
రెండో అంశానికి వెళదామా? న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్టు ఆ కొదమ సింహమును చీల్చెను. దేవునికి స్తోత్రం. సంసోను వెళుతున్నాడు, అభిషేకింపబడిన వ్యక్తి, దేవుడు కోరుకున్న వ్యక్తి, నజీరు చేయబడిన వ్యక్తి. ఆయన వెళ్ళే సందర్భంలో సింహము ఎదురొచ్చింది. ఏం చేయాలండి? ఆయన చేతిలో ఏమీ లేదు. ఎదురుగా నిలిచినది కొదమ సింహం. తేటగా రాశాడు ఆత్మదేవుడు. దేవునికి స్తోత్రం. పరిగెత్తి పారిపోవాలనా? దాని నోటబడి చచ్చిపోతాను అనుకొని ప్రాధేయపడాలనా? ప్రభువులారా, మర్చిపోకండి, ఈ దేశంలో ఎన్నో కొదమ సింహాలు మన మీద పడుతున్నాయి, పడ్డాయి, పడబోతున్నాయి. వారు అనుకుంటున్నారు ఆ సింహాలు వీరి చేతిలో ఏమీ లేదు, మనం ఎదుటి వారిని చంపటానికో శిక్షించటానికో ఇంకేదో చేయటానికో మన చేతుల్లో ఏం ఉండవు. ఆ అవసరం మనకు లేదు. మనం అలాగా హింసావాదులం కాదు, ప్రేమవాదులం, సమాధాన బోధకులం, సువార్థికులం. మన కులమే సువార్థికులం, క్రీస్తు బోధకులం. లోకం ఎంతో కొదమ సింహాలుగా మనల్ని, వీళ్ళు పని అయిపోయిందండి, వీళ్ళని చీల్చేస్తాం, వీళ్ళు లేవలేరు, వీరు ఎన్నిక లేనివారు, ఎన్ని అనుకున్నా ప్రభువులారా, సంసోను దేవుని వాక్యం ఏం రాయబడి ఉందండి? ఒకడు మేక పిల్లను చీల్చినట్లుగా. ఆ కార్యం సంసోను కాదండి, సంసోనులో ఉన్న దేవుని ఆత్మ బలం చేత సంసోను చేయగలిగినాడు. అదే దేవుని ఆత్మ బలం మనలో ఉంది. ఖాళీ చేతులైనా, ఎదురుగా ఉన్న సమస్య సింహం లాంటిదైనా, మా వల్ల కాదు, మా శక్తి కాదని అనుకున్నా దేవుని వాక్యం సెలవిస్తుందండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వారము కనుక మన సమస్యలు సింహాల వలె పైన పడినప్పటికీ, కొదమ సింహము వలె ఎదురైనప్పటికీ కూడా ప్రభు బిడ్డలారా, దేవుని ఆత్మ మన పక్షమున పోరాడి మనము చేయలేనిది సులభ రీతిగా మేక పిల్లను చీల్చినట్లుగా, నేను ఊరక నిలుచుండి చూచాను ప్రభువా, నీవే జరిగించావు, వందనాలయ్యా. నా చేతిలో ఏమీ లేకపోయినా ఇన్ని వేల రూపాయలకి, ఇన్ని లక్షల రూపాయలకి ఇంత గొప్ప మీటింగులు పెట్టించగలిగినానా? ఇంత గొప్ప మందిరం కట్టించగలిగినానా? ఇన్ని కష్ట నష్టాలలో గట్టెక్కగలిగినానా? ఓ దేవా, నేను పడి మూలిగి ఊబిలో కూరుకుపోవాల్సిన పరిస్థితుల్లో కూడా, నా కథ అయిపోయిందే అని ఏడ్చిన దినాల్లో కూడా, మహాఘనమైన తండ్రి, నీ పొడవైన చేతిని నా వైపు చాచి ఊబిలోనున్న నన్ను పట్టుకొని పైకి లేవనెత్తి బండ మీద నా పాదాలు నిలిపేవా తండ్రి, నీకు స్తోత్రం అని ఎన్నిసార్లు ఆరాధించినామో కదా. భవిష్యత్తులో కూడా ఇదే అనుభవాలతో మనం వెళ్ళగలము అని దేవుని వాక్యం బైబిల్ సెలవిస్తుంది. ఇది రెండవ సందర్భం. మూడో సందర్భానికి వెళ్దామా? న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 20, 21, 22 వచనాలు మనం చూస్తే దేవుడు తేటగా గిద్యోనుతో మాట్లాడినారు. ఇశ్రాయేలీయులు పాపము చేసినందున దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. హీన దశకు వచ్చినప్పుడు
ఇశ్రాయేలీలు మొరపెట్టగా తండ్రి గనుక ఆయన వారిని ఆదుకున్నాడు. ప్రభువులారా, అప్పుడు గిద్యోనును దర్శించినట్టు మనకు తెలుసు. పరాక్రమము గల బలాఢ్యుడా రా పోరాడు అని ప్రోత్సహించి బలపరిచి ఆ మిద్యానీయులను జయించటానికి గిద్యోనును వాడుకున్నాడు. గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకొనుచుండగా దేవుని దూత ప్రత్యక్షమై ఏమన్నాడండి? పరాక్రమము గల బలాఢ్యుడా. లోకం ఏమనాలండి? పరిగెత్తిపోయిన పిరికి పంద, ఓడించబడినవాడా, మిద్యానీయుల చేతి నుండి పారిపోయి దాంకోటానికి వెళ్ళిపోయినవాడా అని లోకం అంటది. కానీ దేవుడు ఏమంటాడండి? పరాక్రమము గల బలాఢ్యుడా. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను చూచినప్పుడు పరిపూర్ణమైన దృష్టితో చూస్తాడు. అయితే మానవుడు టెంపరీగా ఎదుటివాడిని చూచినప్పుడు చులకన భావనగా, నీ చేతిలో ఏమీ లేదే, చేతులు చూస్తాడు, ఈ దేశంలో కులాన్ని చూస్తాడు, ధనాన్ని చూస్తాడు, ఇంకేదేదో చూస్తాడు. ప్రభు అది చూడడండి. బాహ్య రూపం చూచువాడు కాడండి. నీలో ఉన్న మహాపరాక్రమ శక్తిని ఆయన బయటకు తెచ్చి ఆయన శక్తిచే నింపి నేను మహాపరాక్రమము గలవానిగా చేయటానికి ఇష్టపడ్డాడు కనుక ఆ భవిష్యత్ కార్యాచరణ కొరక ఇప్పుడే చెప్పాడు ఆ మాట, పరాక్రమము గల బలాఢ్యుడా. దేవునికి స్తోత్రం. గిద్యోను యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇవన్నీ 6వ అధ్యాయం దాటుకొని 7వ అధ్యాయంలోకి వెళితే ఈ 300 మందిని తీసుకెళ్లి మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళన్నాడు. దేవుడు చెప్పిన మాటకి లోబడి వెళ్ళాడు. ఈ 300 మంది ఏం చేయాలంటే వారు కుండలో దివిటీలు పెట్టుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క కుండ, ఒక దివిటి. దానిని ఎడమ చేత్తో పట్టుకోవాలి. కుడి చేత ఏం పట్టుకోవాలి? బోర. ఒక్కొక్కరికి ఒక్కొక్క బోర పట్టుకోవాలి. వారెట్లున్నారు? మిద్యానీయులు యుద్ధానికి వచ్చి ప్రతివాని చేతిలో ఖడ్గం ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఖడ్గం. ఇశ్రాయేలీలకు ఏముంది? దివిటి కుండలో పెట్టుకొని ఒకటి, బోర. ఇంత గెలవాలనా? మేము 300 మంది, వాళ్ళు ఎన్ని వేల మంది. మమ్మల్ని తరిమిన వాళ్ళు వాళ్ళ ధాటికి తట్టుకోలేక పరిగెత్తినాం మేము ఒకప్పుడు. ఇప్పుడు 300 మందితో మేము గెలవాలనా? లోకం ఒకవేళ ఈ యుద్ధ రీతిని గమనించినట్లయితే ఏమంటారండి? లోకం ఖచ్చితంగా ఈ 300 మంది వారు ఎదుట నిలవలేరు అని అనుకుంటారు. కానీ గిద్యోనుతో ఒక మాట అన్నాడుక, నిన్ను పంపిన వాడను నేనే, కనిష్ఠుడనయ్యా, గోత్రాలు లెక్కించినా కూడా కడపటి వాడినయ్యా, నేను వెళ్ళగలనా? నేను శక్తిమంతుణ్ణి, పరాక్రమవంతుణ్ణి అయితే పరుగెత్తుకొచ్చి భయానికి గానుగ చోట్ల ఎందుకుంటానయ్యా? అన్నీ విన్న తరువాత చిన్న మాటతో దేవుని సమాధానం, అయిననేమి. హల్లెలూయా. సో వాట్? ఎన్నన్నా చెప్పుకోవయ్యా, నిన్ను పంపిన వాడను నేనే. ఐ విల్ టేక్ చార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను సకలం చూసుకుంటాగా. ప్రభు బిడ్డలారా, ఈ ఇశ్రాయేలు 300 మంది వారు చుట్టూ చేరారు. గిద్యోను చెప్పినట్లు 3 గుంపులుగా ఒక్కో గుంపు 100 మంది చొప్పున చేరారు. గిద్యోను చెప్పినట్లుగా ఆ కుండను పగలగొట్టి దివిటీలోని వెలుగు బయటకు వచ్చేటట్టు చేయమన్నాడు, చేశారు. బోర ఊదమన్నాడు, ఊదారు. వారేమో కత్తులు పట్టుకొని ఆహు ఊహు అంటున్నారు. వీరైతే యెహోవా ఖడ్గము అన్నారు. మాది కాదండి, మాకు కనపడేది దివిటి బోరా. కేక పెడుతున్నా, వారు కేకలు వేయమన్నాడు కనుక ఆ బోర కేక, ఆ 2 వ్యత్యాసం దయచేసి ఇంటి దగ్గర తీరిగ్గా చదవండి. బోరలో కేక ఉంటుందా? బోర ఊస్తాడా, కేక వేస్తాడా? తప్పకుండా ఆత్మదేవుడు నాకు బోధించింది ఏంటంటే వారి కేక, యెహోవా ఖడ్గము, మా చేతుల్లో ఖడ్గాలు లేవు,
యుద్ధము యెహోవాదే, ఆయనను బట్టే ఇది వారి కేక. దేవుడు ఆయన పని ఆయన చేసినాడు. అద్భుతకరుడని రుజువు చేశాడు. శత్రువులు అయిన మిద్యానీయులు వారి చేతుల్లో ఉండే ఖడ్గాలను ఇశ్రాయేలీల మీదకి రాకుండా వారిలోని కలవరము భయభీతులు వారిని వారే పొడుచుకునేటట్టు చేసినాడు. ప్రతి వాని ఖడ్గము వారి పొరుగు వాని మీదకి, ఆ మిద్యానీయుని మీదకే ప్రభు రప్పించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఎంత గొప్ప శక్తి గల దేవుడు. ప్రభులరా, శత్రువు మన మీద పడినప్పుడు, మన చేతుల్లో ఏమీ లేవన్నప్పుడు గమనించండి, మన అనుభవాలు ఇవే. అనేకుల పక్షాన శత్రు ఖడ్గము నుండి, భయభీతుల నుండి అనేకులు మన పైకి లేచినప్పుడు మనలను కాపాడిన దేవుడు మనకు ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. ఎప్పుడో మింగేసి ఉండేవాడు. 4వ అంశానికి వెళదామా? సేవా జీవితంలో మన అనుభవాలు. అపోస్తల కార్యంలో పేతురు, యోహానులు శృంగారమను దేవాలయము దగ్గరికి వెళ్ళినట్టు ఆ 3వ అధ్యాయం అంతా చదివి దేవుని ఆశ్చర్య కార్యములు, ఆ కుంటివాణిని లేపిన విధానం గమనించగలం. ఏం జరిగిందండి? ఆ దేవాలయమునకు అపోస్తలులు వెళ్ళగా భిక్షమెత్తుచున్న కుంటివాడు అక్కడ కనపడ్డాడు. వాడు ఎవరిని చూస్తున్నాడు? ఏమి చూస్తున్నాడు? వీరు పరిశుద్ధులు, దేవుని దూతల్లాగా ఉన్నారు. అయ్యా నా కోసం ప్రార్థన చేయమని అడిగాడా? అడగలే. బహుశా వారి జోబితోటి చూస్తున్నాడేమో. అందుకని ఉంటాడు పేతురు. మా వైపు చూడుము అన్నారు వాళ్ళు. మా వైపు చూడువయ్యా, మా చేతుల వైపు చూస్తావేమయ్యా, మా జోబీల వైపు చూస్తావేమయ్యా, మా వైపు చూడండి. ఎంత గొప్ప మాట అండి. వెండి బంగారములు మా యొద్ద లేవు, మేము డబ్బిచ్చి సువార్త చేయటానికి రాలేదు, మేము దీనులము, సాత్వికులము, క్రీస్తు ప్రేమను దీనత్వంతో అందించేవారమే తప్ప వెండి బంగారము, రోకలు, అంతస్తులు, మణులు, మాణిక్యాలు, రథాలు మాకు లేవండి. మాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాను. లోకానికి పేదలమైన, ఆడంబరాలు లేకపోయినా ఆత్మకు పేదలం కాదు. ఆత్మ చేత నింపబడ్డాం. ఆత్మ యొక్క పౌరుషము కలిగిన వారం, ప్రభు యొక్క ఆత్మను కలిగి పోరాడేవారం. మీకు ఎంత డబ్బు ఇచ్చినా జరగని గొప్ప అద్భుత కార్యాలు ఆత్మ దేవుడు సులభ రీతిగా ఆయనను ఆశ్రయించడం ద్వారా చేయగలడు అని అనుభవించి ప్రకటించేవారం. మాకు కలిగిన ఆస్తి ఒక్కటే, అది నజరేయుడైన యేసు నామం. హల్లెలూయా. మాకున్న శక్తి యేసయ్య, మాకున్న భవిష్యత్తు యేసయ్య, మాకున్న గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగిన స్తోమత యేసయ్య. ఆయనను బట్టియే ఆ నజరేయుడైన యేసు నామమున లేచి నడు. అద్భుత రీతిగా లేచి గంతులు వేయచ్చు దేవాలయంలోనికి ప్రవేశించను అని రాయబడి ఉంది. ప్రభులారా, వాడికి ఒకవేళ డబ్బులు ఇచ్చుంటే కుంటుకాళ్ళు బాగోతాయా? ఇంకేదైనా బిర్యానీ పెడితే కాళ్ళు బాగోతాయా? లోకరీతిగా ఎంత తీసుకొని వచ్చి నీకు స్పెషల్ కేసుగా హ్యాండిక్యాప్డ్ పెన్షన్ నీకు ఇస్తాను బతుకురా అని చెప్తే బాగుపడతాడా? లోకము చేయలేనిది, ప్రభుత్వం చేయలేనిది, అధికారులు చేయలేనిది నా యేసయ్య చేయగలడు. అందుకే మేము దైవ దాసులమై ఆయన అద్భుత కార్యాలు రుచించి అనుభవించి ప్రకటిస్తున్నాం. నీ ప్రతి ఒక్క అవిటితనం, కుంటితనం, అయ్యా నేను మానలేను అనే ప్రతి ఒక్క బలహీనతనం తత్వం మార్చగలిగిన నూతన ప్రవర్తనకు
నూతన స్వభావానికి తేగలిగినది ఒకటే, కలువరి శిలువలో యేసయ్య కార్చిన పరిశుద్ధ రక్తం. ఆశ్రయిస్తావా? నమ్ముతావా? ఆ యేసు రక్త ధారలను నీవు ఆశ్రయిస్తే నీ పాపములన్నీ క్షమించమని ప్రభు దగ్గర అడుక్కొని పరిశుద్ధత పొంది నీతిమంతుడివై ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను కలిగిన వారమైతే ఆయన ఆత్మను ఆయన మనలో పెట్టి ఆయన ఇచ్చే ఆత్మ బలము చేత నిన్ను నన్ను బలవంతునిగా చేసి వాడుకుంటాడు. ఇది నా అనుభవం తప్ప డిగ్రీల వల్ల, కులం వల్ల, ధనధాన్యాల వల్ల, నీ పొజిషన్ అండ్ పవర్, దట్ ఆల్ కమ్స్ టు నల్ అండ్ నిల్. ప్రభు అయిన యేసునందున్న ఈ గొప్ప ఆధిక్యతలోనికి రమ్మని నేను మనవి చేసి చెప్తున్నాను. నేను 4 సందర్భాలు చెప్పాను. మొదటి సందర్భంలో ఆ సమరయ స్త్రీ నీ చేతుల్లో ఏమీ లేదే అన్న ఆమె దైవదాసురాలిగా సువార్తికురాలయ్యింది. రెండవది బలాఢ్యుడైన సంసోను తన చేతుల్లో ఏమీ లేకపోయినా బొబ్బరించి వచ్చే సింహాన్ని, కోదమ సింహాన్ని, మేక పిల్లను చీల్చినట్టుగా ఆత్మ బలము చేత చీల్చినాడు. మన శత్రువులను, మన సమస్యలను అలాగా చేయటానికి మనలో దేవుడు ఉన్నాడని అనుభవిస్తున్నాం. ఇది రెండో సందర్భం. మూడవది, మన పోరాట యాత్రలో మన దగ్గర అనేకులను సమకూర్చుకొని వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, కులస్తులు ఉన్నారు, వీళ్ళను ప్రభు అన్నాడు, నో, రక్షించబడిన వాడితోనే యుద్ధం చెయ్యి, రక్షించబడిన వాడితోనే సేవ చెయ్యి. వాళ్ళు ఒకవేళ నీకు డబ్బు ఇవ్వలేకపోయినా నీ జీవనానికి పోషణకు సాగినట్లు చేయగలిగిన శక్తివంతుణ్ణి నేను అని ప్రభు చెప్పాడు. కాబట్టి గిద్యోను వద్దని చెప్పినట్టుగా లోకాన్ని వద్దని చెప్పాం. గిలాదు కొండ మీద 22,000 మందిని వద్దు అని చెప్పినట్టుగా లోకమిచ్చే, శరీరం ఇచ్చే, బంధువులు ఇచ్చే, ఈ ఇచ్చలు ఇచ్చే సంతోషాన్ని కాదని చెప్పి శ్రమలను తట్టుకొని పోరాటంలో ముందుకెళ్తున్నాం. ఆయన మీద ఆధారపడుతున్నాం. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, తగ్గించు అని రెండో పరీక్ష పెట్టినప్పుడు మరో 9,700 మందిని పంపించేశాం. ఏ ఆధారమును బట్టి పంపించినాడు గిద్యోను? కేవలము ఆయనపై ఆధారపడుటను బట్టియే కదా 300 మంది మిగిలినారు. చాలా లోక దృష్టికి చాలదు, దేవుని దృష్టికి, దేవునిపై ఆధారపడిన వ్యక్తికి చాలు. మేమేం చేశామండి? దివిడి పట్టుకున్నాం, బోర పట్టుకున్నాం, కేకలు వేసినాం, నిలబడ్డాం మా స్థానంలో. ఈ దివిటి అనే దేవుని వాక్యం, బోర అనే మా ప్రకటన, కేక అనే మా అనుభవాలు, ఆయనను ఆరాధిస్తూ యెహోవా ఖడ్గం, నా దేవుని ఖడ్గం, అదే మా పాట. ఇది మూడవ అనుభవం. గెలిచారు. శత్రువు తమ్ము తామే పొడుచుకొని చనిపోయినారు. 4వ సందర్భానికి వస్తే కొత్త నిబంధనకు వచ్చాం కదా. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినది యేసు నామం. అద్భుతము చేయగలిగిన యేసు నామం. ప్రభువులారా, ఈ 4 మరలా జ్ఞాపకం తెచ్చుకుందాం. లోకానికి మనం ఏమీ లేని వారం అయినట్లుండియో సమస్తమును కలిగిన వారం. మరో 2 సందర్భాలు మీ జ్ఞాపకంలో పెట్టి నేను ముగిస్తానండి. ఏలియాను సారెపతు విధవరాలు దగ్గరికి పంపించినాడు దేవుడు. ఆ విధవరాలు తటస్థపడింది. అమ్మా, నాకు ఒక అప్పం చేసి తీసుకురా అన్నాడు. అయ్యా, పట్టెడు పిండి, కొద్దిపాటి నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదు. అప్పం లేదండి. ఆ మిగిలిన ఆ పిండితో అప్పం చేసుకొని నా కొడుక్కి పెట్టి నేను దీన్ని చద్దామని అనుకున్నామండి. ఇదే నా ఫ్యూచర్ ప్రోగ్రామ్ అని చెప్పింది. ప్రవక్త ఏమన్నాడండి? ఆయనను అప్పం చేసి మొదటిది నాకు తీసుకురా అన్నాడు. తొలి అప్పం దైవజనునికి పెట్టగా పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. వర్షము పడి సమృద్ధి దేశంలో కలుగు వరకు కొరత లేకుండా ఆ దీన విధవరాలు, లోబడిన విధవరాలు బ్రతికినట్లుగా, పోషించినట్లుగా ప్రవక్తనే కాదు, తన కుటుంబాన్నే కాదు, అవసరమైతే ఆ దేశాన్ని కూడా పోషించగలిగిన స్తోమత ఆమెకి ఇచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చదువుతాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8 నుండి చివరి వరకు చదివితే ఈ లేఖన భాగంలో నేను చెప్పిన మాటలున్నాయి. ఆయన తరువాత మరో దైవజనుడు ముందుకు వచ్చారు కదా, ఎలీషా.
ఆయన పరిచర్యలో కూడా ఏమీ లేని స్థితిలో సర్వ సమృద్ధిని ఇచ్చే దేవుడు అని ఆయన రుజువు చేసినాడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి పారాగ్రాఫ్ లో ఆ మొదటి 2 వచనాలు మనం చదివితే, ప్రవక్త శిష్యులలో ఉన్న ఒకని భార్య విధవరాలు, అప్పుల వాడు వచ్చి వారు చేసిన అప్పులకి కుమారులిద్దరిని పట్టుకెళ్తున్నారు. ఏం చేయాలి? అప్పులు, నాకు ఎవరు లేరు, ఈ బిడ్డలే నన్ను పోషించి నన్ను ఆదుకోవాలి, వీరిని కూడా పట్టుకెళ్తున్నాడు. అయ్యో అనే సందర్భంలో దేవుడే పంపాడు ఆయన భక్తుడిని, ఎలీషా ప్రవక్తను అక్కడికి. అక్కడ నిన్న మంచి మాట ఏంటి గమనించారా? నేను నీకేమి చేయవలను, నీ దగ్గర ఏమున్నది? నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు అన్నది ఆమె. ఎంత గొప్ప మాట అండి. ఆల్ రైట్, ఆ నూనె కుండనే ఆ దైవజనుడు ఆశీర్వదించినప్పుడు ఆ నూనె కుండలో ఉన్న కొద్దిపాటి నూనె ఆ ఊరిలో ఉన్న కుండలన్నిటినీ తీసుకొచ్చి పోస్తూ ఉంటే ఒక చుక్కబడితే నిండిపోతుంది, చుక్కబడితే నిండిపోతున్నాయి. ఊరిలోని కుండలన్నిటినీ నింపి అమ్ముకొని అప్పు తీర్చుకోమని చెప్పాడు. ఆశ్చర్యంగా అప్పు తీరింది. భవిష్యత్ జీవితంలో చాలినంత ధనం ఆమె సమకూర్చుకోగలిగింది. ఓ బిళ్ళరా, ఏమీ లేని వారమై ఉండి సమస్తమును కలిగిన వారం. ఇట్టి మహాభాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొంది ఉన్నాం. దేవుని వాక్యంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ఏం రాయబడి ఉందంటే, ఆయన నింపువాడు, ఆయన నిండువాడు, ఆయన సమస్తమును బాగుగా చేయువాడు, ఆయన నింపేవాడు, మన ఖాళీతనాన్ని నింపేవాడు, మన కొరతలు నింపేవాడు. ఆయన పేరే ఎల్ షడ్డాయ్ అన్న యెహోవా దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎల్ షడ్డాయ్, సర్వశక్తి గల దేవుడు. తన శక్తి చేత, తన ఆత్మ బలము చేత మనలను నింపుతాడు, మన కొరతలను తీరుస్తాడు. అట్టి మహాదేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక ఆయనకు ఎంతో వందనాలు, స్తోత్రములు. ఇదే ధీమా, ఇదే అనుభవంతో భారతదేశాన్ని దేవుని వాక్యంతో రక్షించబడిన బిడ్డలుగా మనము నింపునట్లుగా ప్రభు మనకు కృపనిచ్చునుగాక. వింటున్న మా ప్రియులారా, ఇట్టి మహాభాగ్యంలోనికి వచ్చి ఖాళీ లేని బ్రతుకు, కొరత లేని బ్రతుకు, నెమ్మదైన బ్రతుకు, శాంతి సమాధానం కలిగిన బ్రతుకుతో నీవు జీవించి చాలించి పరలోక పట్టణం మావలే చేరాలని ఆశపడి మిమ్మల్ని దీవించి నేను ముగిస్తున్నాను. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ప్రార్థన చేసుకొని ముగిస్తాం. ఘనమైన తండ్రి, ఈ మాటలు నీ చేతులతో దీవించి ఆశీర్వదించి నీరు పెట్టి ఫలింపులోనికి తెచ్చి ఏమీ లేని వారమైనట్లుండియో సమస్తము కలిగిన వారమని జీవించుటకు సహాయపడమని, కొరవైన అద్భుత కార్యాలు మా ద్వారా జరిగించుకొని అందుకొరకు మమ్మల్ని ఆయత్తపరిచి నీ రాక కొరకు సంఘమును ఆయత్తపరచమని యేసు ప్రభు నామమున స్తోత్రములతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనతో ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మేము మీ కొరకు ప్రార్థించవలనని మీరు ఆశిస్తే ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయండి. మా అడ్రస్